హలో నమస్తే గైస్, ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే బెండకాయ పులుసు. ఇది నార్మల్గా పెట్టకుండా నేను కొంచెం వెరైటీగా పెట్టాను అన్నట్లు. ఇలా పెట్టి చూడండి, ఇక మా కమ్మ ఉందని చెప్పి మళ్ళీ వండుకొని తింటారు. నార్మల్గా వేసినామంటే ఆ జిగురునేసుకి మనకు తినాలనిపించదు. సో ఇట్లా వేసుకొని తిని చూడుర్రి, మస్తు వస్తుంది అన్నట్లు. దానికోసం బెండకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవన్నీ తీసుకున్నాం. బెండకాయలు ఒక మీడియం సైజులో కట్ చేసుకోరు. ఇప్పుడు ఇక ఒక కడాయి తీసుకొని అందులో మంచిగా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకొని జర్ర వేడి కాగానే కొంచెం అందులో మెంతులు వేయండి అన్నట్లు. కొన్ని మెంతులు వేసుకున్నాక దాని తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు కూడా వేయండి. జీలకర్ర ఆవాలు ఏగుతూ ఉండగా కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి కూడా వేసేసి కొంచెం మంచిగా అవి అట్లా ఏగుతూ ఉంటే ఇక మన ఉల్లిగడ్డలు కూడా వేసేసేయాలి. ఉల్లిగడ్డలు కూడా వేసేసి మంచిగా ఎర్రగా దూరగా వేయించుకోండి అన్నట్లు. ఇక అవి జరసేపు ఒక 5 నిమిషాలు వదిలేసినామంటే మంచిగా దూరగా ఎర్రగా వేగిపోతాయి అన్నట్లు. ఇక అవి జర్ర వేయగానే టమాటాలు కూడా వేసారు అన్నట్లు. టమాటాలు ఇప్పటిదాకా మనం కోసి పెట్టుకున్న బెండకాయలు అవి కూడా వేసేసి కొంచెం మంచిగా వేగనియండి. దాంట్లో ఉన్న జిగురునెస్ పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఇట్లా వేగనియండి అన్న. ఇంత ఆయిల్ వేగినాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. కొంచెం పసుపు కూడా వేసేసేయండి. పసుపు కూడా వేసేసి ఇక అందులోనే కారం, ఉప్పు కూడా వేసారు అన్నట్లు. ఈ బెండకాయ వండుడేమో కానీ మా ఇంట్లో ఎవరైనా తినేటోళ్ళు ఉన్నారంటే అది మా తమ్ముడు ఒక్కడే. ఎవ్వరం చాలా వరకు తినము. ఇక మా మమ్మీ ఇట్లా ఒకసారి చేసి పెట్టింది. ఇట్లా చేసినాక ఇక అందరం తిన్నాం మంచిగా అయిందని చెప్పి. అందుకే ఇక మా అమ్మ ఎప్పుడు బెండకాయ చేసినా ఆల్మోస్ట్ ఇట్లనే చేయమంటాం. ఇక నార్మల్గా చేసింది అనుకో ఈ అవ్వ ఇక తినుడే ఉండదు. బెండకాయ ఫ్రై కూడా మస్తు ఉంటుంది. నెక్స్ట్ టైం మీకు బెండకాయ ఫ్రై కూడా ఎట్లా వేసుకోవాలో మంచిగా చూపిస్తాను. మా అమ్మ జబర్దస్త్ చేస్తుంది అన్నట్లు. మీకోసం నేను దాన్ని ఒకసారి చేసి చూపిస్తాను మన ఛానల్లో. ఇక చింతపండు పెట్టుకున్నాను నేను. ఇక చింతపండుని మంచిగా ఏమంటారు గుజ్జు తీసుకొని ఆ చింతపండు రసము ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బెండకాయలో పోసేసి మంచిగా ఉడకనియండి. ఇక దీన్ని అట్లా ఒక 10-15 నిమిషాలు మంచిగా ఉడకనియండి అన్నట్లు. ఈ గిన్నెలో నేను కొన్ని వాటర్ కూడా పోసుకున్నాను అన్నట్లు. ఇక వాటర్ కూడా పోసుకొని మంచిగా ఉడకనిద్దాం కొద్దిసేపు. చెప్పినా కదా ఒక 10-15 నిమిషాలు ఉడకనిద్దాం అన్నట్లు. ఇక ఇది ఒక సైడ్ ఉడుకుతూ ఉంటుంది. మనం ఇప్పుడు బేసన్ పిండి తెలుసు కదా, అది కొంచెం తీసుకొని ఇక మంచిగా దాంట్లో వాటర్ పోసి ఏమంటారు ఇట్లా ఉండలు లేకుండా మంచిగా కొన్ని వాటర్ పోసుకుంటా మంచిగా నీట్గా కలుపుకోండి అన్నట్లు. పల్సగా మంచిగా కలుపుకోండి. ఇక అట్లా మంచిగా నీట్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకున్నాక ఇప్పుడు ఆ బెండకాయ పులుసులా ఈ బేసన్ పిండి ఇది ఉంది కదా మనం కలిపి పెట్టుకున్నది అది పోసేసేయండి అన్నట్లు. పోసేసి నీట్గా ఉండలు లేకుండా కలుపుకోండి. ఎంత కలుపుకుంటే అంత మంచిది అన్నట్లు. ఇప్పుడు మనం నార్మల్గా కర్రీ చేసినాం అనుకో ఎక్కువ కలిపోద్దు, ఎందుకంటే మన ముక్క నజ్జిగిజ్జి అవుతుంది. కానీ ఇక్కడ మనం బేసన్ పిండి వేసినాం అనుకో ఉండలు పడుతుంది. సో అది ఉండలు పట్టకుండా మంచిగా కలపండి. కలుపుతా ఉంటే మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అట్లా రాగానే కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసి దించేసి కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది అన్నట్లు. నేను ఇక్కడ వేయడం మీకు చూపించలేదు, కానీ మీరు వేసుకోండి. ఇక అట్లనే కొంచెం కొత్తిమీర కూడా పైకని చల్లుకోరు. ఇక వేసుకొని వేడి అన్నంలో తింటే ఏమన్నా ఉంటుందా, మస్తు మజా వస్తుంది. మీరు కూడా గిట్లా ఎప్పుడైనా ఒకసారి వండుకొని తిని చూడరు, మస్తు అంటే మస్తు ఉంటుంది అన్నట్లు. ఇక సరే మరి ఇక చూసిరు కదా, ఇట్లాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ తోటి మళ్ళీ మీ ముందుకు పోయేస్తాం. అలా బాయ్.